అందరికీ జుమ్మా ముబారక్. సో, జుమ్మా రోజు మా ఇంట్లో ఏం చేశాము, మెయిన్‌గా చికెన్ లేదు అంటే నేను చేసే రెసిపీ ఒక్కటే అండి కిచిడి అనమాట. సో, కిచిడి విత్ బుడత అండ్ ఎగ్ చేస్తాను. లేదంటే కిచిడి అండ్ చట్నీ ఇంకొచ్చేసి అప్పలాలేస్తాననమాట. సో, ఇవాళ అవి లేవు కాబట్టి వడియాలేశాను. సో, దీనికి కాంబినేషన్‌గా నేను శనగ్గింజల చట్నీ ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. సో, మీకు కిచిడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అది కూడా చేసేస్తాననమాట. చూడండి అక్కడ ఎంత పర్ఫెక్ట్ కుక్ అవుతుందో కిచిడి. సో, కిచిడి అలా చేయాలి, ఇలా చేయాలి కాదు. నాకు ఇంగ్రీడియెంట్స్ ఏవుంటే అన్నీ వేసేస్తాననమాట. ముందుగా ఇక్కడ నేను చట్నీ చేసేది ఎలా అనేది ఇక్కడ చూడండి శనగ్గింజలు వేయించుకున్నాననమాట. అలా పర్ఫెక్ట్‌గా వేయించుకోవాలి. దాంట్లోకి చ పచ్చిమిరపకాయలనమాట. సో, అవి మీరు స్పైస్ ఎంత తింటారో అవి. ఇప్పుడు నేను అక్కడ పొట్టు తీసుకున్నాను. ఉప్పు, చింతపండు, ఇంకా పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఇంకా కొత్తిమీర నేను కొంచెం ఎక్కువేస్తాను. చట్నీలోకి బావుంటుందనమాట టేస్ట్. సో, దాన్ని బరకగా పట్టుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా పట్టుకోకూడదు. సో, ఇక్కడ నా చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో, దాంట్లోకి నేను పెద్ద ఎర్రగడ్డ వచ్చేసి కట్ చేసి ఏసుకున్నాననమాట. సో, ఎర్రగడ్డ అలా నోటికి తగులుతుంటే బావుంటుంది. చెప్పాను కదా! దీనికి కాంబినేషన్ ఇక్కడొచ్చేసి నేను వడియాలేసుకుంటున్నాననమాట. సో, వడియాలు, చట్నీ, కిచిడి బెస్ట్ కాంబినేషన్ అనమాట మా సైడు. సో, మస్ట్ ట్రై దిస్ రెసిపీ అండి. సో, మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు జుమ్మా రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాకు కూడా కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్.